ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ ఏర్పడ్డ మాట మారుస్తారు. తెలంగాణ ఆర్థిక దోపిడీ గురవుతుందని చెప్పి మనందరం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక దోపిడీ గురవుతుంది. ఆ తెలంగాణని ఏ రకంగా కాపాడుకోవాలి, మన తెలంగాణని మనం ఏ రకంగా సాధించుకోవాలి, స్వాతంత్రపు తెలంగాణ మరొకసారి అవసరం అనే విషయాన్ని మీ అందరూ దృష్టి తీసుకొస్తున్నాం మిత్రులారా. ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా ఈ నెల 25న తెలంగాణ రాష్ట్రం ఎల్బీ నగర్ లో జరుగుతున్న హోమానికి మీడియా మిత్రులకు, ప్రజలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, తెలంగాణ మేధావులు, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు తరలి వచ్చి తెలంగాణ ప్రజల గొంతుకను అక్కడ వినిపించాలి, హోమంలో పాల్గొనాలి. ఆ హోమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఆ హోమంలో ఎవరైతే ఆర్థిక దోపిడీ పాల్పడుతున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో అందరినీ హోమగుండంలో వేసి కాల్చివేయాల్సిన అవసరం ఉన్నది. దక్షిణాది తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాది తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు దక్షిణాది రాష్ట్రాల నుంచి కేరళ, తమిళనాడు నుంచి కూడా అక్కడ నుంచి వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు. హోమంలో వాళ్ళందరూ పాల్గొంటారు. మిత్రులారా, దాంతోపాటు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆ రోజు హోమంలో పాల్గొని తెలంగాణ జై తెలంగాణ నినాదం వేస్తుందో మరొకసారి వినిపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని గుర్తు చేస్తూ మిత్రులారా, ఆ రోజు హోమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈరోజు చూడండి మిత్రులారా, మీరు గ్రామంలో ఎక్కడ పోయినా సరే, హైదరాబాద్ నుంచి గ్రామానికి ఎక్కడైనా పోండి, పూర్తి స్థాయిలో వాళ్ళే షాపులు పెట్టడం జరిగింది. చేతుల నుంచి పూర్తిగా వాళ్ళే గుంజుకోవడం జరిగింది. చెప్పుల షాప్ వాడే పెట్టిండు, పానీపూరి వాడే పెట్టిండు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం కూడా వాళ్ళకే సబ్సిడీ ఇచ్చే పరిస్థితి దిగజారిపోయింది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఈరోజు పని చేతులు కానీ పనిముట్లు కానీ వాళ్ళ చేతికే వెళ్ళిపోవడం, మనం బిచ్చగాళ్ళగా మారడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ళ మారడం జరిగింది. అర్థం మీ అందరూ తెలియస్తున్నా. అయితే కోమట్లు ఈ రోజు వ్యాపారం ఎందుకు దూరమయ్యారని ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు కోమట్లు వ్యాపారం దూరమై హైదరాబాద్కి వచ్చి ఓయో రూముల పోండి, ఓయో హోటల్ పోండి, వాళ్ళు ఈరోజు సెక్యూరిటీ పనిచేస్తున్నారు. ఈరోజు డిమార్ట్లు వచ్చినాయి, రిలయన్స్లు వచ్చినాయి. ఈరోజు వైద్యంలోకి వచ్చిర్రు, విద్యలోకి వచ్చిర్రు, అలెన్ కాలేజీలు అని చెప్పి, అక్షర కాలేజీలు అని చెప్పి ఈరోజు నార్త్ ఇండియా కాలేజీలు వచ్చినాయి. ఈరోజు విద్యలోకి వైద్యంలోకి షాపుల పేరు మీద, కార్పొరేట్ సంస్థల పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు కేంద్రంగా మారిపోయింది, కేంద్ర బిందువుగా మారిపోయింది. భూములు కొలగొడుతున్నారు, వ్యాపారాలతో మొత్తం వాళ్ళు కూడా పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ ఆధిపత్యానికి అగెనిస్ట్ గాని, ఈ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ లో జరుగుతున్న హోమానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటో రేపు మార్వాడి, గుజరాతీ, బీహార్ లో మాట్లాడతారు. నేను అదేంటున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టిన పవన్ కళ్యాణ్ అయ్యజాగిరా అన్నాడు, రేపు మార్వాడు కూడా అట్లే అంటాడు. అందుకే అంటున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, బిడ్డ జాగ్రత్త, నోరు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త. మా తెలంగాణ రాష్ట్రంలో బతకడమే గొప్ప అంటే మళ్ళీ నువ్వు వచ్చి మా గడ్డ మీద మాకు ఎదురు మాట్లాడే పరిస్థితి. బిడ్డ మాట్లాడలేమనుకుంటున్నావా, మీకు ఎదురు తిరగలేమనుకుంటున్నావా? జాగ్రత్త, బీజేపీ పెండెంట్, జాగ్రత్త మాట్లాడు. నువ్వు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటే ఒక టీడీపీ నేత కామెంట్స్ చేసి టీడీపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో దిక్కే లేదు. ఆ దౌర్భాగ్య పార్టీ మా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ మళ్ళీ ఒక క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు ఆంధ్రాకి పోయి మాట్లాడే ధైర్యం తెలంగాణ రాష్ట్రంలో ఆ మాట నిలబడి మాట్లాడి ఉంటే వాళ్ళ దమ్మెంత చూస్తుంటే కదా. మేము తెలంగాణ రాష్ట్రంలో నిలబడి మాట్లాడమని చెప్పి చూద్దాం, నిలబడి మాట్లాడమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కూడా నిలబడి తెలంగాణ పదం డిక్షనరీ లేదని చెప్పమనండి, దమ్మెంత చూద్దాం, బరాబర్ బయట పెట్టిస్తాం. మా రాష్ట్రం, మా హక్కు, మా 1200 మంది అమరుల ఆత్మ బలిదానంతో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భయపెట్టడం ఏంది? మా హక్కు, మా జాగిరి మేము బరాబర్ మాట్లాడతాం, బరాబర్ ప్రశ్నిస్తాం కదా. నేను అదే అంటున్నాను మిత్రులారా, తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమే, కానీ గౌరవం ఉంటది కదా, ఆత్మగౌరవం, అస్తిత్వం, పోరాటం, ఈ 3 నిదానాల సాక్షిగా నేను ఒకటే చెప్తున్నా, బతకండి, జీవించండి, మేము వద్దని చెప్పట్లేదు, కానీ జులుం ప్రదర్శించడం వద్దని చెప్తున్నా. మీ జులుం ప్రదర్శించి మాట్లాడొద్దు అని చెప్తున్నా. మా నెత్తి మీద ఎక్కువ కూర్చుంటే మేము ఊరుకోమని చెప్తున్నా. అంటే మీ పోరాటం ఆంధ్ర వాళ్ళ మీద లేకపోతే మార్వాడీల మీద? తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి అయితే అన్యాయం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రానికి, అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకే రకంగా కావచ్చు, వనరుల దోపిడీ కావచ్చు, పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ రక్షణ వేదిక జెండా అక్కడ నిలబడుతుంది. వాళ్ళందరూ తెలంగాణ ప్రజలకు అండగా తెలంగాణ రక్షణ వేదిక జెండా ఉంటుందని మేము అందరూ తెలియజేస్తున్నాం.